శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భార్గవ, ఇంకా భారతీదేవి యొక్క మహత్యం వినుము. ఒకప్పుడు బ్రహ్మసభలో మహర్షులు భారతిని స్తుతిస్తున్నారు. బ్రహ్మ దాన్ని మెచ్చుకోకుండా ఆమెను పరిహసించాడు. ఆమె కూడా ఆయన్ను ఆక్షేపించింది. ఆయన కోపించి, నీవు నాకు భార్యగా ఉండటకు తగవు అని శపించాడు. ఆమె కూడా కోపించి, అలా అయితే నీకు గొల్లపిల్లయే భార్యగును అని శపించింది. దేవతలు వారిని శాంతింపచేశారు. తర్వాత కొంతకాలానికి బ్రహ్మ యజ్ఞం చేయుటకు పూనుకొని భారతిని ఆహ్వానించాడు. ఆమె అలక వహించింది. బ్రహ్మ విసిగి విష్ణువును చూసి, ఈ క్షణమే కన్యను వెతికి తెమ్ము, పత్నిగా స్వీకరించి యజ్ఞం చేస్తానని పలికాడు. ఆయన వెంటనే ఒక గోపకన్యను తీసుకుని రాగా ఆమెను పత్నిగా స్వీకరించి బ్రహ్మ యజ్ఞాన్ని ముగించాడు. తనకన్నా అధిక సౌందర్యవతిగా ఉన్న గొల్లపిల్లను చూసి భారతి సిగ్గుపడి కోపంతో ప్రజ్వరిల్లెను. ఆమె కోపం అగ్ని అయి లోకాలను ప్రసరింపసాగెను. ఆమెను శాంతింపచేయుటకు ఇంద్రాదులు ఆమె వద్దకు వెళ్ళి ఆమెచే బంధించబడ్డారు. లక్ష్మీ పార్వతులు ఆమెను శాంతింప చేయలేక త్రిపురాదేవిని ప్రార్థించారు. త్రిపురాదేవి సాక్షాత్కరించి భారతిని ఓదార్చి గోపకన్య వృత్తాంతం ఇలా చెప్పెను. పూర్వం హర్యక్షుడు అనే బ్రాహ్మణుడు ఒక గొల్లపిల్లను కామించి బలాత్కరించాడు. ఆమె రోదనమునర్చెను. నారదుడు అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుని చూసి కోపించి, నీవు గొల్లవాడవే అగదువుగాక అని శపించాడు. హర్యక్షుడు నారదుని ప్రార్థించగా ఆయన భారతీదేవిని ప్రార్థించమని చెప్పి వెళ్ళిపోయాడు. హర్యక్షుడు నిన్ను ప్రార్థించగా నీవు సాక్షాత్కరించి, నీవు గొల్లవాడవుగా జన్మించినా నీకు నేను పుత్రికగా జన్మిస్తాను, తర్వాత నీకు పరమపదం కలుగును అని వరం ఇచ్చావు. నీ అంశతోనే వేదమాత అయిన గాయత్రి ఈ గొల్లపిల్లగా ఆవిర్భవించింది. ఇలా చెప్పి త్రిపురాదేవి గాయత్రి యందు ప్రవేశించింది. అప్పుడు గాయత్రి చతుర్భుజములతో 3 కన్నులతో త్రిపురా స్వరూపాన్ని పొందింది. దేవతలు స్తుతిస్తుండగా హర్యక్షుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు గాయత్రి అతనితో ఇలా పలికింది, నీవు కాలాంతరంలో ద్వాపరయుగంలో నందగోపుడువుగా జన్మిస్తావు. అప్పుడు నేను విష్ణుదేవుని అంశంలో శ్రీకృష్ణునికి చెల్లెలుగా నీకు పుత్రికగా జన్మించి గోపికలచే పూజించబడి వింధ్యవాసినీదేవిగా ప్రసిద్ధురాలనై జనులను ఉద్ధరిస్తాను అని బ్రహ్మదేవునితో కూడి వెళ్ళిపోయింది. కావున గాయత్రీదేవియే ద్వాపరాంతంలో నందుని భార్యగో యశోదకు పుత్రికగా జన్మించింది. వసుదేవుడు దేవకికి జన్మించిన శ్రీకృష్ణుని యశోద వద్ద ఉంచి ఆమెకు జన్మించిన పుత్రుడికను మధురకు తీసుకుని వచ్చాడు. కంసుడు ఆ బాలికను చంపబోగా వాని శక్తిని హరిస్తూ ఆమె పైకి ఎగసి వింధ్యావాసిని రూపం ప్రకటించి వాణ్ణి శపించి అంతర్ధానమైంది. గోపకన్యలు శ్రీకృష్ణుని పతిగా కోరి కాత్యాయనుడు అనే మున్ని సేవించారు. ఆయన అంబికను ప్రార్థించను. ఆమె సాక్షాత్కరించి, నీ పేరుతో నేను కాత్యాయని దేవిగా వెలయిచున్నాను, కావున గోపకన్యలు కాత్యాయని వ్రతం గావిస్తే వారి కోరిక నెరవేరును అని చెప్పింది. వారు అలాగే కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీకృష్ణ సమాగమాన్ని పొందుతారు. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు రాక్షసులు నందుని గోపకన్యను బంధించుటకు ప్రయత్నిస్తుండగా యశోద మొదలైన వారు కాత్యాయని ఆదేశంతో కాత్యాయని ప్రార్థించగా ఆమె ఆవిర్భవించి రాక్షసులను సంహరించి వారిని రక్షించను. ఇంకా చండికా వృత్తాంతం వినుము. పూర్వం శుంభనిశుంభులు అనే రాక్షస ప్రభువులు తపస్సు చేసి ఏ పురుషుల వల్ల ఓటమి లేకుండానట్లు వరమును పొంది దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించారు. ఇంద్రాదులు బ్రహ్మని శరణుజొచ్చారు. బ్రహ్మ దేవతలు గంగా తీరంలో త్రిపురాదేవిని ప్రార్థించారు. అప్పుడు పార్వతి అక్కడికి వచ్చి దేవతల ప్రార్థన విని నేను రాక్షసులను సంహరిస్తానని పలుకుతూ క్రోధం చేత నల్లబడిన కాళి అయ్యింది. అప్పుడు ఆమె శరీరం నుండి త్రిలోకమోహిని అయిన చండిక ఆవిర్భవించింది. దేవతలు జయనినాదం గావించారు. ఆ ప్రాంతానికి వేటకై వచ్చి ఉన్న శుంభనిశుంభుల మంత్రులు చండడు ముండడు అను ఆ శబ్దం విని అక్కడికి వచ్చారు. వారిని చూడగానే దేవతలు పారిపోయారు. చండమండల చండిక సౌందర్యం చేత మోహితులై ఆమెను కోరి దగ్గరకు రాసాగారు. కాళీ వారిద్దరిని పట్టుకుని ఒకరి తలతో మరొకరి తలపై మోది పడగొట్టెను. వారు మూర్ఛిల్లి లేచి పారిపోయి శుంభనిశుంభులకు చండిక గురించి చెప్పారు. శుంభుడు ఆమెను కోరుతూ దూతను పంపాడు. నేను రాక్షస సంహారమునకు పూని ఉన్నాను. మీ రాజు నన్ను జయిస్తే నేను వానికి భార్యనగుదును అని చండిక చెప్పి పంపెను. అంతటి రాక్షసులు దండెత్తి వచ్చారు. అప్పుడు విష్ణువు చండికకు సింహరూపంలో వాహనమయ్యాడు. ఆమె సింహవాహన అయి శుంభనిశుంభులను నిర్మూలించగా కాళీ చండముండలను సంహరించింది. సింహం రాక్షస సైన్యాన్ని భక్షించెను. పిమ్మట కాళాంధాజులు అనే రాక్షసులు తపస్సు చేసి పురుషుల చేత కానీ స్త్రీ స్వభావం గల స్త్రీల చేత కానీ ఓటమి లేకుండానట్లు వరం సంపాదించి స్వర్గం ఆక్రమించారు. దేవతలు త్రిపురాదేవిని ప్రార్థిస్తుండగా
అప్పుడే రాక్షసులు వారిపైకి వచ్చారు. తక్షణమే త్రిపురాదేవి సాక్షాత్కరించి హుంకరించెను. ఆ శబ్దానికి రాక్షసులు మూర్ఛిల్లారు. దేవతలు ఆమెను స్తుతించారు. అప్పుడు ఆమె నుండి క్రోధరూపిణి అయి కాళికాదేవి వెలువడెను. ఆమె స్త్రీకి స్వభావమైన లజ్జను వేడి దిగంబరమై వేలాడుచున్న నాలుకతో చతుర్భుజములతో రాక్షసులను భక్షిస్తూ మద్యం తాగుతూ వారి శీర్షములతో ముండమాలను ఖండితములైన వారి హస్తములతో మొలత్రాడును ఏర్పరచుకొని రాక్షస సంహారం గావించింది. బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా ఆమె ప్రసన్నురాలై నా విగ్రహం పూజించు వారికి సర్వకార్యసిద్ధి అగును అని పలికి అంతర్ధానమైంది. రామ, ఇంకా దుర్గాదేవి చరిత్ర వినుము. దుర్గతి నుండి రక్షించినది కావున ఆమెకు దుర్గా అనే పేరు ప్రసిద్ధమయ్యను. ఒకప్పుడు మహిషుడు అనే రాక్షసుడు తపశ్శక్తి చే దేవతలను జయించి త్రిలోకాధిపతి అయ్యాడు. ఇంద్రాదులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిపురాదేవిని ప్రార్థిస్తూ ఒకచోట సమావేశమయ్యారు. అది తెలుసుకుని రాక్షసులు వారిపైకి వచ్చారు. అప్పుడు ఆ లోకపాలకులు తమ తేజస్సుల యొక్క అంశంలో ఒక చోట సమకూర్చారు. ఆ తేజస్సుల యొక్క సముదాయం నుండి త్రిపురాదేవి దుర్గా రూపంలో వెలువడి సకల ఆయుధాలు గైకొని సింహంపై బయలుదేరి పుత్ర పౌత్రులతో కూడా మహిషాసురుని సంహరించింది. ఓం శాంతి శాంతి శాంతి.